హాయ్, వెల్కమ్ టు స్క్రీన్ ప్లే. కేజీఎఫ్ వైపు అడుగులు వేస్తున్న పుష్పరాజ్, తమ్ముడితో నితిన్ కమ్బ్యాక్, ప్రేమలో సీక్వెల్ నుంచి హీరో అవుట్, బాలీవుడ్లో ఒకే ఒక్కడు అక్షయ్. ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్తో రెడీగా ఉంది స్క్రీన్ ప్లే. బన్నీ ప్లాన్ మళ్ళీ మారింది. సోషల్ మీడియాలో అదే హాట్ టాపిక్ అయింది. మాంత్రికుడితో మైథాలజీ ఇప్పట్లో ఉండదని క్లారిటీ వచ్చింది. అన్నీ బాగుంటే పుష్ప 2 తర్వాత పట్టాలెక్కాల్సిన సినిమా ఇది. కానీ ఇప్పుడు ప్లాన్ మొత్తం మారిపోయింది. అట్లీతో మూవీ తర్వాత అల్లు అర్జున్ మరో స్టార్ డైరెక్టర్తో మూవీ లాక్ అయిందని తెలుస్తోంది. అల్లు అర్జున్ చేయాల్సిన సినిమాల లైనప్ పూర్తిగా మారినట్లు తెలుస్తోంది. ఇప్పటికే త్రివిక్రమ్తో చేయాల్సిన మైథాలజీని వెనక్కు నెట్టి అట్లీతో సోషియో ఫ్యాంటసీ మూవీని లైన్లో పెట్టాడు ఐకాన్. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ జరుగుతోంది. ఈ చిత్రం తర్వాత త్రివిక్రమ్తో సినిమా అనుకుంటే అది ఎన్టీఆర్ దగ్గరికి వెళ్లిందని ఇండస్ట్రీ వర్గాలు చెప్తున్నాయి. దీంతో బన్నీ ఆల్రెడీ మరో స్టార్ డైరెక్టర్ కు డేట్స్ ఇచ్చాడని ప్రచారం సాగుతోంది. దిల్ రాజు దగ్గర ప్రశాంత్ నీల్ డేట్స్ ఉన్నాయి. నిజానికి ఇవి ప్రభాస్ కోసం దిల్ రాజు లాక్ చేసిన డేట్స్. కానీ ప్రభాస్ ప్రస్తుతం ఇతర ప్రాజెక్టుల్లో బిజీగా ఉన్నాడు. పైగా సలార్ 2 పెండింగ్ లో ఉంది. అందుకే ఇప్పుడు ప్రశాంత్ నీల్ డేట్స్ ను అల్లు అర్జున్ కు టర్న్ చేయాలనుకుంటున్నాడట దిల్ రాజు. అన్ని కుదిరితే అట్లీతో మూవీ తర్వాత అల్లు అర్జున్ చేయబోయే చిత్రం ఇదే అని టాక్. ప్రశాంత్ నీల్ తో మూవీ తర్వాత సందీప్ వంగతో బన్నీ ప్లాన్ చేసుకున్న ప్రాజెక్ట్ పట్టాలెక్కే అవకాశాలు ఉన్నాయి. లేదు, సందీప్ వంగ యానిమల్ 3ని స్టార్ట్ చేస్తాను అంటే అప్పుడు అల్లు అర్జున్ పుష్ప 3 స్టార్ట్ చేస్తాడట. మొత్తంగా రాబోయే 5 ఏళ్లు బన్నీ డేట్స్ మొత్తం లాక్ అయ్యాయని చెప్పొచ్చు. నితిన్ పేరు ఎత్తగానే వరుస ఫ్లాప్లున్నాయి కదా. మళ్ళీ కంబ్యాక్ ఇచ్చినప్పుడు మాట్లాడుకుందాం అనుకునే లోపే ఒక వెరైటీ మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతున్నాడు నితిన్. పవర్ స్టార్ కెరీర్లో బిగ్గెస్ట్ హిట్స్లో ఒకటైన తమ్ముడు టైటిల్తో నితిన్ తిరిగి వస్తున్నాడు. కాకపోతే ఈ తమ్ముడు ఏం చేస్తున్నాడు అనేది ట్రైలర్ చూసినా అర్థం కావటం లేదు. భీష్మ డైరెక్టర్ కూడా నితిన్ కు హిట్ ఇవ్వలేకపోయాడు. కానీ వకీల్ సాబ్ డైరెక్టర్ మాత్రం నితిన్ కు హిట్ ఇస్తానంటున్నాడు. పవర్ స్టార్ టైటిల్ తో తమ్ముడుతో నితిన్ తిరిగొస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ తమ్ముడు చాలా డిఫరెంట్ అని చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన క్యారెక్టర్స్ ఇంట్రడక్షన్ వీడియో ఆల్రెడీ చెప్పింది. ఇప్పుడు ట్రైలర్ కూడా చాలా ఇంప్రెసివ్ గా కనిపించింది. ఈ చిత్రంలో లయ, నితిన్ బ్రదర్ అండ్ సిస్టర్స్ గా నటిస్తున్నారు. తమ్ముడు మాత్రం రెగ్యులర్ మూవీ కాదని నితిన్ రాబిన్ హుడ్ ప్రమోషన్స్ లోనే చెప్పుకొచ్చాడు. ఇప్పుడు రిలీజ్ చేసిన ట్రైలర్ ఇంట్రెస్టింగ్ గా ఉండటంతో ఈ సినిమాతో అయినా నితిన్ కంబ్యాక్ ఇస్తే బాగుంటుందని ఫ్యాన్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. జూలై 4న ఈ చిత్రం విడుదలవుతుంది. అనుష్క సినిమాల సంఖ్య తగ్గిపోయింది. అయితే ఎప్పుడు చేతిలో ఒక చిత్రం ఉండేలా చూసుకుంటోంది. తన దారిలోనూ విమెన్ సెంట్రిక్ మూవీస్ చేసుకుంటోంది. కానీ ఎంతకాలం ఇలా ఉంటుంది? ఎంతకాలం అని మేకర్స్ తన దారిలో తాను సినిమాలు చేసుకొనిస్తారు చెప్పండి. అందుకే కోలీవుడ్లో స్టార్ డైరెక్టర్ ఒక ఆయన తాను తెరకెక్కించే క్రేజీ ప్రాజెక్ట్ కోసం స్వీటీ డేట్స్ అడుగుతున్నాడట. బాహుబలి 2 రిలీజ్ అయింది. అనుష్క సైలెంట్ అయింది. ఇది ఎన్నోసార్లు చెప్పుకున్న విషయమే. బాహుబలి 2 తరువాత అనుష్క ఎప్పుడో ఒకటి తనకి నచ్చిన చిత్రాలు చేసుకుంటూ ఉంది. ప్రస్తుతం ఘాటి అనే చిత్రం రిలీజ్ కు ముస్తాబు చేస్తోంది. ఘాటి రిలీజ్ తర్వాత అనుష్క కోలీవుడ్స్ మోస్ట్ అవైటెడ్ ప్రాజెక్ట్ ఖైదీ సీక్వెల్ లోకి అడుగు పెడుతోందట. ఖైదీ 2 కోసం కోలీవుడ్ తో పాటు టాలీవుడ్, మాలీవుడ్ కూడా ఈగర్ గా వెయిట్ చేస్తోంది. అందుకు కారణం అసలు లోకేష్ సినిమాటిక్ యూనివర్స్ స్టోరీ స్టార్ట్ అయ్యిందే ఖైదీ నుంచి. కూలీ షూటింగ్ కంప్లీట్ కావడం, రిలీజ్ కు రెడీ అవుతుండటంతో ఖైదీ 2 పై ఫోకస్ పెడుతున్నాడు లోకేష్ కనగరాజ్. అందులో భాగంగానే సీక్వెల్ లోకి దేవసేనను ఆహ్వానిస్తున్నాడట. కార్తీ, అనుష్క గతంలో అలెక్స్ పాండియన్ అనే చిత్రంలో కలిసి నటించారు. మాలీవుడ్ నుంచి సీక్వెల్ అంటే ఒక్క మాలీవుడ్ మాత్రమే ఎదురు చూడటం లేదు. టోటల్ సౌత్ ఇండియా ఈగర్ గా వెయిట్ చేస్తోంది. అందులోనూ ప్రేమలో సీక్వెల్ కు చాలా క్రేజ్ ఉంది. అయితే ఈ సీక్వెల్ ఇప్పుడు కష్టాల్లో పడింది. అందుకు ప్రేమలో హీరోనే మెయిన్ రీజన్ అని ప్రచారం సాగుతోంది. గత ఏడాది మాలీవుడ్ రిలీజ్ చేసిన వండర్స్ లో ప్రేమలో ఒకటి. 3 కోట్లతో తీస్తే 136 కోట్లు రాబట్టింది ఈ మలయాళ చిత్రం. పైగా తెలుగు, తమిళ భాషల్లో మంచి విజయం సాధించింది. అంతా కొత్త నటీనటులు. హైదరాబాద్ బ్యాక్ డ్రాప్ బాగా వర్కౌట్ అయింది. నిజానికి ప్రేమలో సీక్వెల్ ఈ పాటికే వచ్చి ఉండాల్సిందే. కానీ ప్రేమలో హీరో నస్లీన్, హీరోయిన్ మమితా బైజు ఈ సినిమా రిలీజ్ తర్వాత స్టార్స్ అయిపోయారు. కనీసం 2-3 ఏళ్లు డేట్స్ కూడా లేవు. ఇదే సమయంలో ప్రేమలో సీక్వెల్ స్టోరీ ఇంకా సెట్ కాలేదు. ఎన్ని సీక్వెల్ లైన్స్ వినిపించినా హీరో నస్లీన్ కు నచ్చడం లేదట.
పోనీ నస్లిన్ ను మార్చి మరో హీరోతో ప్రేమలు సీక్వెల్ ప్లాన్ చేద్దామంటే అది కుదిరే పని కాదు. ఎందుకంటే ప్రేమలు బ్లాక్ బస్టర్ కు నస్లిన్ యాక్టింగ్ ఒక రీజన్. అందుకే ప్రస్తుతానికి మాలీవుడ్ ప్రేమలు 2ను పక్కన పెట్టిందట. ఇప్పుడు ఇండియన్ సినిమా మొత్తం 1000 కోట్ల మానియాలో ఉంది. స్టార్స్ అందరి టార్గెట్ 1000 కోట్ల క్లబ్ పైనే ఉంది. ఈ దశలో ఇంకా 100 కోట్ల క్లబ్ గురించి ఎవరు పట్టించుకుంటారో చెప్పండి. కానీ బాలీవుడ్లో ఒక స్టార్ మాత్రం ఇలాంటి 100 కోట్ల సినిమాలతోనే ఇండియన్ సినిమాలో నయా రికార్డ్ నెలకొల్పాడు. అక్షయ్ కుమార్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పని లేదు. బాలీవుడ్ టాప్ స్టార్స్ లో అక్షయ్ కుమార్ ఒకడు. ప్రస్తుతం బాలీవుడ్ కు ఒక భారీ బ్లాక్ బస్టర్ బాకీ పడ్డాడు. అదేం పట్టించుకోకుండా ఏడాదికి మినిమం 1/2 డజన్ చిత్రాలను విడుదల చేస్తుంటాడు. వీటిల్లో చాలా చిత్రాలు 100 కోట్లు దాటుతుంటాయి. రీసెంట్ గా హౌస్ఫుల్ 5 రిలీజ్ అయింది. ఈ చిత్రం కూడా 100 కోట్లు దాటింది. ఈ రోజుల్లో 100 కోట్ల వసూళ్ల గురించి ఇంత ప్రత్యేకంగా చెప్పుకునే పనేముంది అంటే ఇది అక్షయ్ కుమార్ కెరియర్ లో 18వ 100 కోట్ల చిత్రం. అందుకే ఈ రికార్డ్ అంటోంది బాలీవుడ్. ఇప్పటి వరకు ఈ రికార్డ్ సల్మాన్ ఖాతాలో ఉంది. భాయిజాన్ కెరియర్ లో కూడా 18 100 కోట్ల చిత్రాలు ఉన్నాయి. ప్రభాస్, అల్లు అర్జున్, రామ్ చరణ్, తారక్, షారుఖ్, యష్ లాంటి పాన్ ఇండియా స్టార్స్ 1000 కోట్ల వసూళ్ల సినిమాల సంఖ్యను పెంచుకుంటుంటే అక్షయ్ ఇంకా 100 కోట్ల క్లబ్ దగ్గరే ఆగిపోయాడు అంటూ విమర్శిస్తున్న వారు ఉన్నారు. కానీ అక్షయ్ రెగ్యులర్ గా రిలీజ్ చేస్తోన్న ఈ చిత్రాలతోనే హిందీ ఇండస్ట్రీలో థియేటర్స్ ఎంతో కొంత వసూళ్లను రెగ్యులర్ గా అందుకుంటున్నాయి. ఇంకా అక్షయ్ చేతిలో చాలా చిత్రాలున్నాయి. ఈ మూవీస్ తో అక్షయ్ 100 కోట్లకు కింగ్ గా మారే అవకాశాలు ఉన్నాయి. బన్నీ ప్లాన్ మళ్లీ మారింది. సోషల్ మీడియాలో అదే హాట్ టాపిక్ అయింది. మాంత్రికుడితో మైథాలజీ ఇప్పట్లో ఉండదని క్లారిటీ వచ్చింది. అన్ని బాగుంటే పుష్ప 2 తర్వాత పట్టాలెక్కాల్సిన సినిమా ఇది. కానీ ఇప్పుడు ప్లాన్ మొత్తం మారిపోయింది. అట్లీతో మూవీ తర్వాత అల్లు అర్జున్ మరో స్టార్ డైరెక్టర్ తో మూవీ లాక్ అయిందని తెలుస్తోంది. అల్లు అర్జున్ చేయాల్సిన సినిమాల లైనప్ పూర్తిగా మారినట్లు తెలుస్తోంది. ఇప్పటికే త్రివిక్రమ్తో చేయాల్సిన మైథాలజీని వెనక్కు నెట్టి అట్లీతో సోషియో ఫ్యాంటసీ మూవీని లైన్లో పెట్టాడు ఐకాన్. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ జరుగుతోంది. ఈ చిత్రం తర్వాత త్రివిక్రమ్తో సినిమా అనుకుంటే అది ఎన్టీఆర్ దగ్గరికి వెళ్లిందని ఇండస్ట్రీ వర్గాలు చెప్తున్నాయి. దీంతో బన్నీ ఆల్రెడీ మరో స్టార్ డైరెక్టర్ కు డేట్స్ ఇచ్చాడని ప్రచారం సాగుతోంది. దిల్ రాజు దగ్గర ప్రశాంత్ నీల్ డేట్స్ ఉన్నాయి. నిజానికి ఇవి ప్రభాస్ కోసం దిల్ రాజు లాక్ చేసిన డేట్స్. కానీ ప్రభాస్ ప్రస్తుతం ఇతర ప్రాజెక్టుల్లో బిజీగా ఉన్నాడు. పైగా సలార్ 2 పెండింగ్ లో ఉంది. అందుకే ఇప్పుడు ప్రశాంత్ నీల్ డేట్స్ ను అల్లు అర్జున్ కు టర్న్ చేయాలనుకుంటున్నాడట దిల్ రాజు. అన్ని కుదిరితే అట్లీతో మూవీ తర్వాత అల్లు అర్జున్ చేయబోయే చిత్రం ఇదే అని టాక్. ప్రశాంత్ నీల్ తో మూవీ తర్వాత సందీప్ వంగతో బన్నీ ప్లాన్ చేసుకున్న ప్రాజెక్ట్ పట్టాలెక్కే అవకాశాలు ఉన్నాయి. లేదు సందీప్ వంగ యానిమల్ 3ని స్టార్ట్ చేస్తాను అంటే అప్పుడు అల్లు అర్జున్ పుష్ప 3 స్టార్ట్ చేస్తాడట. మొత్తంగా రాబోయే 5 ఏళ్లు బన్నీ డేట్స్ మొత్తం లాక్ అయ్యాయని చెప్పొచ్చు. ఇది వాళ్ళ స్క్రీన్ ప్లే అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ సాక్షి. దిస్ ఇస్ అంజలి సైనింగ్ ఆఫ్. బై.